ఈదుల్ అధా బక్రీద్ రోజు కేవలం పండుగ రోజు మాత్రమే కాదు, త్యాగం, విధేయత, సోదరభావం గుర్తు చేసే పవిత్రమైన రోజు. మరి ఈ పవిత్రమైన రోజున మనం ఎలా సిద్ధం కావాలి, ఈద్ నమాజ్కు ముందు మరియు తర్వాత చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సున్నతులు ఏమిటి, ఇప్పుడు వాటిని సులభంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈదుల్ అధా రోజు ముఖ్యమైనటువంటి సున్నతులు: 1. త్వరగా నిద్ర లేవాలి. ఫజర్ నమాజ్ తర్వాత ఈద్ నమాజ్ కోసం సిద్ధం కావాలి. 2. మిస్వాక్ లేదా బ్రష్ చేసి పరిశుభ్రంగా ఉండాలి. 3. గుసుల్ స్నానం చేయాలి. 4. శుభ్రమైన మరియు మంచి దుస్తులు ధరించాలి. ఇక 5. పురుషులు అత్తరు, సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలి. 6. ఈద్ నమాజ్ను ఈద్గా లేదా బయటి ప్రదేశంలో చేసే ప్రయత్నం చేయాలి. 7. రంజాన్ ఈద్ నమాజ్కు వెళ్లే ముందు మనం ఏదైనా తిని వెళ్తాం, కానీ బక్రీద్ రోజున ఖుర్బాన్ చేసిన తర్వాత తినడం ఉత్తమని పండితులు పేర్కొన్నారు. 8. ఈద్ నమాజ్ను సూర్యుడు కొంచెం పైకి వచ్చిన తర్వాత చేయాలి. 9. ఈద్గా దగ్గరలో ఉంటే నడిచి వెళ్ళడం చాలా ఉత్తమం. ఇక 10. వెళ్తున్న దారిలో తక్బీర్లు చదవాలి. అదేంటంటే అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. ఇక 11వ పాయింట్: వెళ్ళేటప్పుడు ఒక దారి, తిరిగి వస్తూ మరొక దారి ఉపయోగించడం సున్నత్. 12. ఈద్గా వద్ద ఈద్ నమాజ్కు అజాన్ లేదా ఇఖామత్ అనేది ఉండదు. 13. ఈద్గా వద్ద ఈద్ నమాజ్ తప్ప నఫీల్ నమాజ్ చేయకూడదు. 14. ముందుగానే ఈద్గా చేరుకొని మొదటి వరుసలో నిలబడే ప్రయత్నం చేయాలి. ఇక 15. నమాజ్ తర్వాత ఖుత్బాను శ్రద్ధగా వినాలి. 16. ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఇక 17. ఒకరినొకరు కలుసుకొని తఖబ్బల్ అల్లాహు మిన్నా వమిన్కుమ్ అని దువా చేసుకోవాలి. దీని అర్థం అల్లా మనందరి ఆరాధనలు స్వీకరించుగాక. ఇక 18. సోదరులను ప్రేమతో ఆలింగనం చేసుకోవాలి. అందరితో నవ్వుతూ సంతోషంగా మాట్లాడాలి. 19. పేదవారిని, అనాథలను, అవసరంలో ఉన్న వారిని కూడా ఈ పండుగ సంతోషంలో భాగస్వాములు చేయాలి. ఈద్ నమాజ్ చదివిన తర్వాత మాత్రమే ఖుర్బానీ చేయాలి. ఇక 20వ పాయింట్: ఖుర్బానీ చేసేవారు జంతువుతో దయగా ప్రవర్తించాలి. ఇతర జంతువుల ముందు ఖుర్బానీ చేయకూడదు. కత్తిని ముందుగానే పదును పెట్టుకోవాలి. జంతువుల ముందు కత్తిని పదును పెట్టకూడదు. ఇక 21. ఖుర్బానీ మాంసాన్ని 3 భాగాలుగా పంచడం ఉత్తమం. ఇక 22. ముస్లిమేతరులకు కూడా ఖుర్బానీ మాంసం ఇవ్వవచ్చు. ఖుర్బానీ మాంసాన్ని 3 భాగాలుగా చేసి ఒక భాగం బంధువులకు, మరో భాగం స్నేహితులకు, ఇంకో భాగం పేదవారికి పంచాలి. ఇక 23. జంతువుని జుబా చేసిన తర్వాత రక్తాన్ని రోడ్లపై పారకుండా జాగ్రత్త వహించాలి. అలాగే జంతువు యొక్క మలినాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి మున్సిపల్ వారు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. ముస్లిమేతరులు ఉంటున్నటువంటి ప్రదేశాల్లో మరిన్ని జాగ్రత్తలు వహిస్తూ ఎవరైనా నాన్ వెజిటేరియన్ ఉంటే ఆ ప్రాంతంలో జంతువు మలినాన్ని, రక్తాన్ని పారకుండా చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే పొరుగు వారికి ఇబ్బంది పెట్టకూడదని ప్రవక్త వారు చెప్పారు కాబట్టి. ఇక 24. ఖుర్బానీ ఇచ్చే స్తోమత లేని వారు ఈద్ నమాజ్ తర్వాత తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి. అలాంటి వారికి కూడా ఖుర్బానీ పుణ్యం లభిస్తుంది. ఇక 25. ముఖ్యంగా ఈద్ నమాజ్ కోసం ఇంట్లో ఉన్న స్త్రీలను కూడా ఈద్గాకు తీసుకువెళ్ళాలి. ఈద్గా కమిటీ వారు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ప్రవక్త కాలంలో మహిళలు కూడా ఈద్ ప్రార్థనలకు హాజరయ్యేవారు. అల్లా మనందరికీ ఈ సున్నతులపై ఆచరించే తౌఫీక్ ఇవ్వాలి. మన నమాజులు, ఖుర్బానీలు, మంచి కార్యాలను స్వీకరించాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈదుల్ అధా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. తకబ్బల్ అల్లాహు మిన్నా వమిన్కుమ్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.